హాయ్ ఫ్రెండ్స్, చూడగానే పన్నీర్ కర్రీ అనుకున్నారు కదా? కాదండి, ఇది ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దామా? ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారం తీసుకోవాలి. అందులో 4 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో వాటర్ వేసుకొని హీట్ అవ్వాలి. వాటర్ హీట్ ఎక్కాక మిక్స్ చేసుకున్న ఎగ్స్ పెట్టుకోవాలి. బాయిల్ చేయాలి 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత బాయిల్ అవుతుందండి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. వేరొక కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేయనివ్వాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం టమాటా వేసుకోవాలి. టమాటా, కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్ వేసుకోవాలి. టమాటా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. ఎగ్ పీసెస్ని వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.